శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జనవరి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. ఈ పక్ష ప్రారంభంలో భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థాన సంచారం ఒక విధంగా జాతకుడికి కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం, అలాగే దూరంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో జాయిన్ అవ్వడం, ఒక పండగ వాతావరణంలాగా ఈ రాబోయే రోజుల్లో చాలా వరకు మంచి సందడిగా అదృష్టంగా ఉండే అవకాశం ఉంది. ఏదో ఒక విశేషం, శుభకార్యం, శుభవార్త, అభివృద్ధి మరి మీ కుటుంబంలో ఇంచుమించుగా ఈ పక్షం అంతా కనబడడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చాలా వరకు సరిదిద్ది ఒక దారిలో పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో మీ యొక్క విలువ పెరగడం, మీ యొక్క మాటని గౌరవించడం, అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క హోదా పెరగడం కూడా ఈ రవి యొక్క అనుగ్రహంతో ఈ పక్ష ప్రారంభం నుంచి మీ యొక్క అభివృద్ధి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక బుధుడు దశమాధిపతిగా బుధుడు రాశి అందే సంచరించడం జరుగుతుంటుంది. ఇంచుమించుగా మనకి ఈ నెల 24వ తారీఖు వరకు మరి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, వ్యక్తిగతంగా మీ యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు నెరవేరే అవకాశం ఉంది. వ్యక్తిగత ప్రయత్నంతో ఎవరి సలహా లేకుండా జీవితంలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. ఆలోచన ధోరణిలో మార్పు, నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు. మంచి మంచి ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి 24వ తారీఖు జనవరి 24 తర్వాత బుధుడు మళ్ళా ధనస్థానంలో ప్రవేశించి ఒక విధమైన భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడడం వల్ల మరి జాతకుడు విద్యార్థి అయితే విద్యలో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ స్కాలర్షిప్లు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఒకరికి కానీ మీకు కానీ గుర్తింపు, హోదా పెరిగే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ ధనుసు రాశి వారికి అటు భాగ్యాధిపతి, రాజ్యాధిపతి కలిసి అటు వ్యక్తిగతంగా లగ్నం మీద, ధనస్థానం మీద ప్రభావం చూపడం వల్ల చాలా వరకు జాతకుడికి ఆదాయం పెరుగుతుంది. అలాగే దాని టాలెంట్ పెరుగుతుంది. ఇక శుక్రగ్రహ సంచారం పరిశీలించినప్పుడు 3వ స్థానంలో శనిగ్రహంతో కలిసి సంచరించడం అన్నది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు, అలాగే కొత్త ప్రయత్నాలు ఫలించడం, వివాహం నిశ్చయం అవ్వడం కానీ, వివాహంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు ఇది చాలా మంచి సమయం. వారి యొక్క చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. ఉపాధి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ఇక 28వ తారీఖు జనవరి తర్వాత శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అటు లాభాధిపతిగా, షష్టాధిపతిగా చతుర్థ స్థాన సంచారం చేస్తున్నటువంటి ఈ బుధగ్రహ, ఈ గురుగ్రహ సంచారం వల్ల జాతకుడు ఏదైనా ఒక స్థిరాస్తి లేదంటే ఒక నూతన వాహనాన్ని కొనుక్కునే ప్రయత్నం జరుగుద్ది. అందులో కొంత రుణం చేసి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోనో వేరే కారణాల వల్ల ఏదో ఒక చెప్పుకోదగ్గ ఆస్తి సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంటికి కావాల్సినటువంటి ఆధునికమైన వస్తువులు, అలాగే వాహనాలు సమకూర్చుకునే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా కుజగ్రహం ప్రస్తుతం జనవరి 21వ తారీఖు వరకు వక్ర గమనంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహం మరి చాలా వరకు కొన్ని అనుకోని ఇబ్బందులు, స్థిరాస్తి విషయంలో మరి బంధువుల మధ్య, అన్నదమ్ముల మధ్య కొన్ని చికాకులు, బాధ్యతలు పంచుకునే విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎక్కువగా బంధువర్గం వారితో విభేదాలు, చికాకులు, కొన్ని నిందలు, అపవాదులు కూడా మీ పైన వచ్చే అవకాశం ఉంది. అనూహ్యంగా మరి ఏదైనా ప్రయాణం చేసినప్పుడు కానీ,
ఏదైనా సాహసవంతమైన వృత్తుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. చాలా వరకు అష్టమ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల మరి జాతకుడు మరి ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ప్రమాదకరమైన పనులు చేసినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 21 జనవరి తర్వాత వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు సప్తమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా యాజిటీజ్గా కుజుడు సప్తమంలో ఉన్నా, అష్టమంలో ఉన్నా భార్యాభర్తల మధ్య ఎడబాటు కలిగిస్తాడు. అలాగే అపోహలు, అపార్థాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. కేవలం ధనం కొరకు కానీ, స్థిరాస్తి గురించి కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇంచుమించుగా మీకు ఈ చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని పెద్ద సమస్యగా దాన్ని తీర్చిదిద్దే అవకాశంలో చాలా వరకు ఎడబాటు రావడం కానీ, అపార్థాలు, ఇలా ఇతరులు మీ జీవితంలో కలగ చేసుకోవడం, మొత్తం మీద కుజుడి యొక్క స్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల మరి ఇంచుమించుగా ఈ సమయంలో మీరు కుజగ్రహానికి మీరు ఏదైనా పరిహారం చేసుకుంటే మంచిది. అంటే గ్రహాల యొక్క స్థితి బాగులేనప్పుడు ఆ సంబంధించిన గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం ఇచ్చినటువంటి బాధల నుంచి కొంతవరకు బయట పడవచ్చు. ఎందుకంటే ఇవి నెమ్మదిగా తొందరగా మారిపోతుంటాయి. 45 రోజులు 2 నెలల మధ్యలో ఈ కుజగ్రహం మార్పు జరుగుతుంది. అది ఎక్కువ కాలం ఇప్పుడు స్తంభించడం వల్ల, వక్ర గమనం వల్ల కుజుడు కొంతవరకు ఈ 7-8 స్థానాల్లో ఈ ధనుసు రాశి వారికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కేవలం సహనంగా, ఓర్పుగా ఉండడం, కోపాన్ని తగ్గించుకోవడం, అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటాయి. ఏ వ్యవహారం అన్నా దానికి అదే సర్దుకునే అవకాశం ఉంది. దానికి గురువు కూడా మనకి ప్రస్తుతం 6వ స్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల చాలా వరకు జాతకుడు ముఖ్యమైన పనులు జాగ్రత్తగా చేసుకోవడం, రొటీన్ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం తప్ప అక్కలేని విషయాల్లో తలదూర్చడం వల్ల లేనిపోని అపవాదులు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకొకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా, ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంత కోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10%, 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల, అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం,
ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్నా, రామరక్షా స్తోత్రం అని ఉంటుంది, అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే, శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానమైనట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.